ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామమున అందరికీ శుభవందనాలు. ఈరోజు ఒక విలువైన మాటతో మీ వద్దకు వస్తున్నాను. అదేంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. దీంట్లో చాలా విలువైన మాట ఉంది, చెప్తాను. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయదు. ఈ మాట చాలా విలువైన మాట. మన శత్రువులు మనం ప్రేమించలేం, మనం హింసించే వారిని అస్సలు దగ్గర రాను. అంత మనిషికి అంత కోపం ఉంటుంది, అంత అసూయ, ఒక రకమైన కోపం ఎదుటి వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? నీ శత్రువులు ప్రేమించమన్నాడు, ఎదుటి వాళ్ళని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, నిన్ను హింసించే వారిని ప్రత్యేకంగా ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడంట. నువ్వు ప్రేమించే విధానాన్ని కూడా దేవుడు చూస్తాడు. నిజంగా నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నావా, లేదా పాపాన్ని ప్రేమిస్తున్నావా, లేకపోతే నిజంగా ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా, లేదంటే లోపల మామూలుగానే ప్రార్థన చేస్తున్నావా అనేసి దేవుడు మన హృదయాలను కూడా చూస్తూ ఉంటాడు. మనం నిజంగా మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేసిన, వారిని ప్రేమించిన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చూస్తానంటున్నాడు. అది నేను చెప్పింది కాదు, వాక్యంలో ఉన్నది. ఆ వాక్యం మరలా చెప్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. వాక్యం ఒకసారి ధ్యానిస్తూ ఉండండి. మరలా ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. నీ హృదయం తేలికవుతుంది. ఇప్పటి వరకు చాలామందితో నీకేమైనా విరోధాలు ఉన్నాయేమో, ఎవరితోటైనా సమాధానం లేదేమో. అది కుటుంబంలో అవ్వచ్చు, స్నేహితులతో అవ్వచ్చు, సమాజంలో ఎవరితోనైనా కావచ్చు. కానీ సమాధానం మనం వెతికి ప్రయత్నిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది నీ మనసులో ఉండాలి. నేను ఎలాగైనా సమాధాన పడాలి ఎదుటి వారితో, నేను ఎలా అయినా సరే ఇతరుల కొరకు, మనల్ని దూషించే వారి కొరకు, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని నిజమైన తలంపు నీలో ఉంటే దేవుడు నిజంగా నీకు సహకరిస్తాడు, ఎలా ముందుకు నడిపిస్తాడు. అప్పుడు దేవుడు నీకేం కావాలో, నీకు ఏం అవసరతలు ఉన్నాయో దేవుడు నీకు తీరుస్తాడు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు నిజంగా ప్రార్థించండి.